బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ బోర్డు మీద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు విగ్రహ ఆవిష్కరణకు వచ్చేస్తున్న సందర్భంగా బీసీ పొలిటికల్ ఫ్రంట్ తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ అయిన బాలగోని బాలరాజ్ గౌడ్ బీసీ పొలిటికల్ ఫ్రంట్గా ఏర్పడి గత 2 సంవత్సరాల నుంచి తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ 10-12 సంవత్సరాల నుంచి కల్లుగీత వృత్తి గురించి, వృత్తి రక్షణ గురించి మరియు బహుజనుల గురించి మేము సర్దార్ సర్వాయి పాపన్నను ఆదర్శంగా తీసుకొని మేమంతా కూడా బహుజనుల కాన్సెప్ట్ ఏంటంటే సామాజిక న్యాయం, పాపన్న ఆశయము నెరవేర్చాలని మేమంతా కూడా తెలంగాణ రాష్ట్రం నలుమూలల తిరిగి బహుజనులకు రాజ్యాధికారంలో వాటా, కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించింది కాబట్టి ఆ చట్టసభలలో 42% రిజర్వేషను రాష్ట్రపతి దగ్గర కోట్లలోనే పరిమితమైంది కాబట్టి పాపన్న ఆశయం నెరవేరాలని హైదరాబాదు నడిబడ్డున సెక్రటరేట్ పక్కకు అమరవీరుల స్తూపం పక్కకు ట్యాంక్ బోర్డుపై ఈ రాష్ట్ర ప్రభుత్వము సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహము ఆవిష్కరిస్తున్న సందర్భంగా ప్రభుత్వానికి బీసీ పొలిటికల్ ఫ్రంట్ తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం, అభినందనలు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మొన్ననే ఆగస్టు 14 తారీఖు నాడు జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే మా బహుజనులను చదువుల తల్లిగా మార్చి చదువుకుంటేనే ఈ అందరికీ బహుజనులకు రాజకీయంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఎన్నో 1850 సంవత్సరంలోనే మా బహుజనులకంతా విద్యాపరంగా కానీ అన్నీ మాకు ఇచ్చిన వాళ్ళను కూడా మా బీసీ పొలిటికల్ ఫ్రంట్ అభినందిస్తుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 12 సంవత్సరాల తర్వాత, ఎందుకంటే గత ప్రభుత్వము 10 సంవత్సరాలలో బీసీలను గౌరవించిన పాపాన పోలేదు కాబట్టి ఇప్పుడున్న ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు, మా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి అయిన పొన్నం ప్రభాకర్ గారు మాకు బహుజనులను గుర్తించి మాకు ఆర్థికంగా మాకు కామారెడ్డిలో ఇచ్చిన డిక్లరేషను మేము ఇవ్వకున్నా కూడా విగ్రహావిష్కరణలు అయితే జరుపుతున్నందుకు, మా సామాజిక న్యాయాన్ని గుర్తించినందుకు మేమంతా కూడా సంతోషంగానే ఉన్నాము. కానీ ఆయన ఆశయం నెరవేరాలంటే మేము ప్రధానమైన 5 డిమాండ్లు భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీకి వినతి పత్రం సమర్పించిన దాంట్లో ఐలి వెంకన్న, మేమంతా ఎలికంటి విజయ్ కుమార్ గౌడ్ మేమంతా కలిసికట్టుగా చేసినాము. కామారెడ్డి డిక్లరేషన్లో కూడా మాకేం చెప్పిర్రు, ఆర్థికంగా 20% ఇస్తాం, 20,000 కోట్లు ఇస్తామని చెప్పిర్రు. భారత్ జోడో యాత్రలు ఏం చెప్పిర్రు, జిత్నా హిస్సేదారి ఉత్నా భాగ్యదారి అని బడుగు బలహీన వర్గాలకు మేము ఎంతున్నామో ఆ విధంగా రాజకీయంగా చట్టసభలలో ఇస్తామని గడిచిన మున్సిపాలిటీలో కానీ గ్రామ పంచాయతీలో కానీ మాకు సరి అయిన వాటా ఇవ్వకున్నా కూడా మేము 61-62% మున్సిపాలిటీలలో బడుగు బలహీన వర్గాలు గెలిచి సత్తా చాటినాము. గ్రామ పంచాయతీలలో కూడా 52%గా నమోదు చేసుకున్నాము. ఈ విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో బహుజన వీరునికి మేము ఘనమైన నివాళులు బీసీ పొలిటికల్ ఫ్రంట్ ద్వారా అర్పించుకొని ఈ ట్యాంక్ బోర్డుపై ఈ విగ్రహావిష్కరణకు తెలంగాణ రాష్ట్రంలో బహుజనులందరూ ఒక గౌడులకే పరిమితం కాదు, బహుజనులందరూ కూడా లక్షలాది మంది హైదరాబాదుకు ట్యాంక్ బోర్డుపై ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న సందర్భంగా బహుజనులందరూ కూడా ఐకమత్యమై ట్యాంక్ బోర్డు కాడికి వచ్చి నివాళులు అర్పించాలని బీసీ పొలిటికల్ ఫ్రంట్గా మేమంతా కూడా మా బహుజనులను కోరుతున్నాము, రావాలని పిలిపిస్తున్నాము. కాబట్టి
మనమంతా కూడా ఐకమత్యంగా ఉండి సామాజిక న్యాయము స్ఫూర్తిదాత అయిన బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపనను ఆదర్శంగా తీసుకొని ధర్మభిక్షం గారిని, బాలాగౌడ్ గారిని, దేశం చిన్నమల్లయ్య, చాకలి ఐలమ్మ, మా జయశంకర్ సార్ వీరందరినీ కూడా ఆదర్శంగా తీసుకొని మనము బహుజన రాజ్యం ఈ తెలంగాణ రాష్ట్రంలో సాధించేదాకా కూడా మనమంతా ఐకమత్యంతోనే ఉండి, ఎందుకంటే 79 సంవత్సరాల నుంచి కూడా అగ్రవర్ణాలే రాజ్యం ఏలుతురు కాబట్టి, రెడ్డి వెలమ కమ్మ వీళ్ళే ఏలుతురు కాబట్టి మనము ఈ బహుజన వీరుణ్ణి ఆదర్శంగా తీసుకొని ఐకమత్యంగా ఉండి ఈ రాష్ట్రంలో మనము అధికారంలోకి రావాలి, బహుజన రాజ్యం ఏర్పడాలి అని మనము అందరం కూడా కలలు కంటున్నాము, ఆకాంక్షిస్తున్నాము. నెరవేరేదాకా ఐకమత్యంగా ఉండి పోరాటం చేస్తామని లక్షలాది మంది అందరు పాల్గొని మన బహుజన సత్తా ఏందో నిరూపించుకోవాలి. ప్రతి ఒక్కరూ రావాలని మేము పిలిపిస్తున్నాము బీసీ పొలిటికల్ ఫ్రంట్ ద్వారా. ఈ అవకాశం ఇచ్చిన మా బీసీ పొలిటికల్ కార్యవర్గానికి హృదయపూర్వక నమస్కారం.